జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ జ్యోతి ఐఐటి నీట్ అకాడమీలో 10వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజితారావు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 10వ తరగతి విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరం నుండి ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్న ఏకైక స్కూల్ మానస స్కూల్ అని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు ఎంతో అవసరమని, అందుకే ఇప్పుడు ఐఐటి నీట్ ఫౌండేషన్కి ఉన్న ప్రాధాన్యత పోటీ దృష్ట్యా కేవలం ఒక ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల ఫౌండేషన్తో విజయం సాధించడం అంత సులువు కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల ఆశయాల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుండి 10వ తరగతిలో కూడా ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరాజు, సుధాకర్లు విద్యార్థులకు ఐఐటి నీట్ ఫౌండేషన్లో అవగాహన కల్పించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు ఏ స్కూల్ అయినా సరే 9th క్లాస్ వరకు ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇస్తాం. 10th క్లాస్లో మా పిల్లలకు ఫౌండేషన్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్లో 10/10 ఇంపార్టెంట్, 10/10 మార్క్స్ రావాల్సింది. లేదా 10th క్లాస్లో అదృష్టం పోతే ట్రిపుల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మన భాషలో ట్రిపుల్ ఉంది. మరి 10/10 ఇంపార్టెంట్ కాబట్టి ఫౌండేషన్ కోర్స్ అంతా ఎంచుకుంటూ కూర్చుంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఎక్కువ టైం ఫౌండేషన్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవ్వాల్సి వస్తుంది కదా. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుందేమో, 10/10 వచ్చే పాసిబిలిటీస్ తగ్గుతాయేమో. కాబట్టి 10th క్లాస్ పిల్లలకి ఫౌండేషన్ ప్రోగ్రాము వద్దు, 9th క్లాస్ వరకు చాలు అనే కాన్సెప్ట్తోనే ఎక్కువ స్కూల్స్ మేనేజ్మెంట్స్. కానీ మా ఎక్స్పీరియన్స్తో మేము గట్టిగా చెప్పాము, 10th క్లాస్ కూడా ఫౌండేషన్ కోర్స్ అవసరమే.